గల్లులో గురు శిష్యుల బస్తీమే సవాల్ హీటెక్కిస్తోంది. నాతో ఎదిగి నన్నే వెన్నుపోటు పొడిచారని కడియం అంటుంటే ఆయన వల్లే తాను ఓడిపోయానంటున్నారు ఆరూరి రమేష్. అందరితో ఆగకుండా కడియం కుమార్తె కావ్య, నజరుద్దీన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆరూరి రమేష్. రాజయ్య గారు వెళ్ళాలి, వారి పదవి తీసుకోవాలి, దయాకర్కు టికెట్కి రావద్దు, రమేష్ అన్నటోడు ఉండొద్దు. నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. 20 ఏళ్ల గురు శిష్యుల బంధం ఇప్పుడు ప్రత్యర్థి వైరం. బోరుగల్లు పోరుగడ్డ మీద ఆరూరి వర్సెస్ కడియం అటాకింగ్ కాస్త పర్సనల్ పాయింట్ వ్యూ వరకు వెళ్ళింది. ఓ మహానుభావుడి కుట్రతో ఓడానంటూ ఆరూరి చర్చకు ఆజ్యం పోశారు. వెన్ను పోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని అయితే కబ్జాలు దందాలు చేసి చావు దెబ్బ తిన్నా సిగ్గులేదంటూ కడియం కౌంటర్ వేసేశారు. ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా. ఏకంగా కడియం కూతురు క్యాస్ట్ ను కార్నర్ చేసిన ఆరూరి కడియం కావ్య కాదు, ఎండి కావ్య నజరుద్దీన్ అంటూ కొత్త చర్చకు దారితీశారు. ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా, మీ బిడ్డ కావాలా, ఒకసారి మీరు ఆలోచించాలని. రాణి రుద్రమ వారసురాలును వరంగల్లోనే పుట్టా, ఇక్కడే ఉద్యోగం చేశా, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడేంటి అంటూ కావ్య కౌంటర్ ఇచ్చేశారు. ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని, చదువుకున్న వరంగల్లోనే, ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే పతనపేటలోనే పనిచేసిన 5-6 ఏళ్ళు. మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? బోరుగల్లు పాలిటిక్స్ ఎప్పుడు సంథింగ్ స్పెషలే. కుల పోరుతో ఇప్పుడు పొలిటికల్ వార్ రచ్చ రంబోలవుతోంది.